వినాయక శుభాకాంక్షలు. ఈరోజు జరుగు ప్రోగ్రాం సంగీత విభాగము, రేపు వచ్చేసి ఆర్కెస్ట్రా, మొన్నాడు వచ్చేసి జబర్దస్త్, మరుసటి వచ్చి రేలా, లాస్ట్ వచ్చేసి మళ్ళా పాల్గొంటుంది. ఇవన్నీ కాకుండా గ్రామోత్సవంలో చాలా బాగా ఎవరు ఊహించని విధంగా కడపలో జనాలు పాల్గొంటారు. ఆ రోజు 12 విభాగాలుగా మొత్తం అన్ని సాంస్కృతిక కార్యక్రమాల్లో మొత్తం అరేంజ్ చేశాము. ప్రతి ఒక్కరు పాల్గొని ఈ వినాయక కమిటీ మన ఎన్జిఓ కాలనీ ఉత్సవ కమిటీకి ధన్యవాదాలు. ఇక్కడ ఈరోజు జరగబోయే సాంస్కృతిక కార్యక్రమం విజయవాడ వారిచే గొప్ప ఆర్కెస్ట్రా నాటకం జరుగుతున్నది ఈరోజు కార్యక్రమం. అలాగే రేపు కూడా పాట కచేరీ, వివిధ సాంస్కృతిక కార్యక్రమం ఈ 5 days ఈ రోజు నుంచి జరుగుతున్నాయి. రేపు పాట కచేరీ. వినాయక ఉత్సవ కమిటీలో ఈరోజు భాగమైన 2వ రోజు విజయవాడ వారిచే ఒక ఆర్కెస్ట్రా ఏర్పాటు చేయడం జరిగింది. మరుసటి దినం కూడా రేపటి కూడా ఆర్కెస్ట్రా ఉంది. మరియు ఇంకోటి సాంస్కృతిక కార్యక్రమం కూడా పెట్టాలని దీంట్లో ఉన్నాము. ఆలోచనలో కమిటీ సభ్యుల అందరి ఆమోద్యంతో రేపు ఆర్కెస్ట్రా ప్లస్ ఒక సాంస్కృతిక కార్యక్రమం ఉంటుంది. ఎల్లుండి జబర్దస్త్ కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత రేలా 12వ తారీఖు ఒక అన్నదాన కార్యక్రమము, ఒక సాంస్కృతిక కార్యక్రమం ఉంటుంది. 13వ తారీఖు కూడా ఒక అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి గ్రామోత్సవము కన్నీ విని రీతిలో శోభాయాత్ర ఎలా జరిగిందో ఆ రేంజ్లో తీసుకెళ్లాలని మా కమిటీ సభ్యులు, మా చైర్మన్ రాజగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులందరూ ఒక నిర్ణయానికి వచ్చినాము. దీన్ని ఆచరించి 13వ తారీఖు గ్రామోత్సవానికి కూడా ప్రజలందరూ సహకరించాలి, అందరూ రావాలని పేరున కోరుకుంటున్నాం. అదేగాక ఆ రోజు తప్పెట్లతో, బ్యాండ్ వాయిద్యాలతో, వివిధ వేషాలు, అమ్మవారి వేషాలు, విఘ్నేశ్వరుని వేషాలు, సినీ యాక్టర్స్ వేషాలతో, పలు సాంస్కృతిక కార్యక్రమాలతో స్వామివారిని నిమజ్జనం చేయడం జరుగుతుంది. 13వ తారీఖు ఇక్కడ లడ్డు టోకన్ కూడా గతంలో లక్షలు బలికిన లడ్డూను ఈ 500 రూపాయల టోకన్ల ప్రకారం ప్రజలందరికీ విక్రయిస్తున్నాము. వచ్చిన భక్తాదులందరూ 500తో టోకన్లు తీసుకొని వెళ్తున్నారు. 13వ తారీఖు ఉదయం లక్కీ డ్రా జరుగుతుంది. లక్కీ డ్రా జరిగితే ఎవరికి స్వామివారి లడ్డు దక్కుతుందో ఏదైతే 7 రోజులు విశిష్ట సేవలు అందుకున్న స్వామివారి చేతిలో ఉన్న లడ్డూతో పాటు వారిని బ్యాండు మేళంతో, పట్టు వస్త్రాలతో కేవలం 500 రూపాయల లక్కీ డ్రాతో వచ్చిన వారిని బ్యాండు మేళంతో ఇంటి వరకు సాగనంపడం జరుగుతుంది.